నుంచి భారీ వర్షాలు కూడా పడుతున్నట్టు తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో కూడా పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుంది. సో మొత్తం మీద ఇటు తెలంగాణకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పేసి తెలుస్తుంది. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రస్తుతానికైతే ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ మాదాపూర్ నుంచి లైవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఇప్పుడు మాదాపూర్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఏదైతే ఒక్కసారిగా అకస్మాత్తుగా హైదరాబాద్ మొత్తం కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ అయిందా అన్న విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా సినారియో చూసుకుంటే ఆ దూర ప్రాంతంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా మన కుకట్పల్లి అండ్ మియాపూర్ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా మేఘాలు మొత్తం పగిలిపోయి అంటే కురుస్తూ ఉంది ఒక్కసారిగా అన్న సినారియో అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఏరియాస్లో వర్షపాతం మామూలు స్థాయి నుంచి హెవీగా పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మేఘాలన్నీ కూడా సుమారు నిన్న సాయంత్రం నుంచే క్లైమేట్ కొంచెం కూల్గా ఉన్నా అకస్మాత్తుగా ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా కొన్ని ఏరియాస్లో కుండపోత వర్షం కురుస్తూ ఉంది. సో పడిన వర్షం కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు పడినా కూడా దాని ఇంపాక్ట్ మాత్రం చాలా హెవీగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఎందుకంటే క్లౌడ్ బస్ట్ లాగా అంటే ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పైగానే పడుతూ ఉంది. సో మాదాపూర్లో కురిసిన ఒక 5 నిమిషాల వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిన సిచ్యువేషన్. ఏదైతే మెట్రో కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్తో అక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్. సో వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రతి ఒక్కరు కూడా రానున్న 2-3 రోజులు ఇదే వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బంగాళాఖాతం ఏదైతే ఉత్తర అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. సో ఈ రోజు రేపు కూడా ఇదే సినారియో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెలాస్ క్యారీ చేయాల్సిందిగా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలంటూ చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఆంధ్రాలో చూసుకుంటే అటు తిరుపతి సైడ్ కానించి ఇటు రాజమండ్రి, విశాఖపట్నం ఈ ఏరియాస్ అన్నీ కూడా గత వారం రోజులు కూడా నుంచి కూడా ఎడతెరపు లేని వారాలు కురుస్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా వారం నుంచి కూడా ఎడతెరపు లేని వారాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కురుస్తూ ఉంది. సో సముద్రం కూడా హెవీగా పోటెత్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ చిన్న సినారియో కూడా కంప్లీట్గా గతంలో ఒక 15 రోజుల క్రితం కూడా మొత్తం డ్రై ఏరియా ఉన్న సిచ్యువేషన్ అక్కడ, కానీ ఇప్పుడు కంప్లీట్గా కోల్డ్ క్లైమేట్గా మారిపోయింది. సో అక్కడ ఏర్పడిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో అండ్ పలు జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇదే వర్షపాతం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సో మళ్ళీ ఒక్కసారిగా వర్షాలు రావడంతో ప్రతి ఒక్క హైడ్రా టీం కానీ, జిహెచ్ఎంసీ అధికారులు, మన్సూన్ టీం అండ్ టీజీపీఎస్సీ ఎలక్ట్రిక్ కరెంటు సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అండ్ అదేవిధంగా నిన్న కాల్చిన టపాసులు ఏదైతే ఉన్నాయో దివాళీ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భారీ బాణాసంచానే కాల్చారు. మొత్తం ఎటు చూసినా దుమ్ము, ఆ పొగతో నిండిపోయిన సినారియో కనిపించింది. సో ఇప్పుడు కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆ పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది, మొత్తం కూడా క్లియర్ అవుతుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతుందంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. వాతావరణ విశ్లేషణ అధికారులు అయితే అదే చెప్తా ఉన్నారు. అండ్ ప్రకృతి ప్రేమికులు మాత్రం ఇదే సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన పొల్యూషన్కి వర్షం పడితే కానీ అంత పొల్యూషన్ పోదు, క్లియర్ అవ్వదంటూ కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ ఉదయం ఇలా సినారియో ఉంటే రాత్రి సమయంలో వర్షం ఇంకొకసారిగా సుమారు 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఇదే సినారియో ఉండబోతా ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. అవసరం ఉంటేనే బయటికి రండి, లేదంటే బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ ఈవినింగ్, సాయంత్రం అయిందంటే చాలు హైదరాబాద్లో సాధారణ సమయంలోనే భారీగా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి ఏదైతే క్లౌడ్ బస్ట్ అవుతున్న సమయానికి ఈ వర్షాలు ఒక్కసారిగా కురవడంతో ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు కానీ రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. సో ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. వర్షం తగ్గాక రోడ్డు క్లియర్ అయినాకనే బయటకు వెళ్ళండి, లేదంటే విద్యుత్ తీగలు పడే అవకాశం ఉంటుంది, చెట్లు విరిగే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తా ఉన్నారు. సో మాదాపూర్ కానీ, హైదరాబాద్, మియాపూర్ అండ్ ఇటు చూసుకుంటే పటాన్చెరు, ఎల్బీనగర్ ఇవన్నీ ఏరియాస్లో కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక 5 నుంచి 10 నిమిషాలకు మాత్రం ఇట్లా కురుస్తూ అలా పాస్ క్లౌడ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. హ్యూమ్నోక్లూమస్ మేఘాలు అయితే అలా వర్షాన్ని కురిపిస్తూ జల్లులా కురిపిస్తూ వెళ్తూ ఉన్నాయి. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం కొంచెం రోడ్లపై హెవీగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా కంప్లీట్గా వాటర్తో నిండిపోయిన సినారియో. సో ఆర్టీవీ మీకు మరికొన్ని గంటల్లో గ్రౌండ్ రిపోర్ట్ చూపిస్తుంది. రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ సినారియోలో ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓటు స్టూడియో కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు ఉరుములు మెరుపులతో దంచి కొడుతుంది వాన. వర్షం కారణంగా రోడ్లపై భారీ నీరు చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే భారీ ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతానికి వాహనదారులందరూ. సో మొత్తానికైతే హైదరాబాద్లో
రెయిన్ అలర్ట్, భారీ వర్షం కురుస్తుంది. ఇటు క్లౌడ్ బస్ట్ అయిన